హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో ఉన్న మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన హరిహర వీరమల్లు సినిమా గురించి భయ. నిజానికి చాలా రోజుల నుంచి పోస్ట్ పోన్ అవుతుంది. ఇప్పుడు మొత్తానికి ఒక డేట్ అయితే వదిలారు భయ్య, మన జూన్ 12 అని చెప్పేసి. ఇది కూడా వస్తుందా రాదా అని చెప్పేసి చాలామంది ఫ్యాన్స్కి అయితే చాలా డౌట్లు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక 5-6 సార్లు అయితే పోస్ట్ పోన్ అయింది భయ్య. అది పోస్ట్ పోన్ అవ్వడము, మళ్ళీ డేట్ ఇవ్వడము, పోస్ట్ పోన్ అవ్వడము, మళ్ళీ డేట్ ఇవ్వడము, అసలు తలుచుకుంటేనే ఒక ఇది అనిపిస్తుంది. చాలామంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే చాలా కోపం వస్తుంది మేకర్స్ మీద. అంటే అప్డేట్ ఇస్తారు, అది అప్డేట్లా ఉండదు, ఓన్లీ పోస్ట్ పోన్లా ఉంటుంది. అప్డేట్ అంటే ఎలా ఉండాలి, ఏదో టీజరు ట్రైలరు మన పవన్ కళ్యాణ్ గారు లుక్కో ఇలాంటివి వదలాలి. అప్డేట్ అంటారు, సినిమాను పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. అది చాలామందికి అయితే కోపం తెప్పిస్తుంది అని చెప్పొచ్చు. ఇంకో పక్క వచ్చేసి మన ఓజీ సినిమా గురించి మాట్లాడుతున్నారు భయ్య. అసలు ఓజీ సినిమా గురించి ఇప్పుడైతే ఎవ్వరు కూడా అసలు నోరెత్తట్లేదని చెప్పొచ్చు. ఆ సినిమా ఎప్పుడు వస్తుందో కూడా ఎవరు చెప్పట్లేదు. అసలు సుజిత్ గారు ఈ షూటింగ్లో ఉండారా లేకపోతే ఇంకో షూటింగ్కి ఏదైనా ప్రిపేర్ అవుతున్నారా అని కూడా తెలియదు భయ్య. అయితే ఇదంతా పక్కన పెడితే మన పవన్ కళ్యాణ్ గారు అయితే రాజకీయాల్లో బిజీగా ఉండడం మన అందరికీ తెలిసిన విషయమే. అంటే ఆయనకు చాలా వరకు అసలు ఖాళీ కూడా లేదని చెప్పొచ్చు. అంతేకాకుండా ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా చేస్తూ ఉంటే మాత్రం చాలామందిలో అయితే వ్యతిరేకత కూడా వస్తుంది. అదంతా అంటే సినిమా చేయకూడదని కాదు, చేస్తే బాగుంటుంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం లేట్ అయినా పర్వాలేదు, నిదానంగా చేసినా పర్వాలేదు అని నాకైతే అనిపిస్తుంది భయ్య. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లు తెలియజేయండి భయ్య. అలాగే జూన్ 12కి పోయింది కదా, అప్పుడన్నా వస్తుందా లేకపోతే ఇంకో డేట్ అయితే పెడతారా అని చెప్పేసి కూడా మీరు క్లారిటీగా ఏదైనా మీకు అనిపిస్తే కూడా కింద కామెంట్లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.